ఒక 32 ఇయర్స్ మేల్ పేషెంట్ నాకు బెంగుళూరు నుంచి మెడిసిన్ తెప్పించుకున్నారు. వాడారు. 2 మంత్స్ తర్వాత ఈరోజు నా దగ్గరొచ్చారు. వచ్చిన తర్వాత నా దగ్గర ఒక్కొక్క రిపోర్ట్ అతను తీసుకొచ్చి అంతా చెప్పాడు నాకు ఏమేమి తగ్గిందని. రాసుకొనొచ్చారు. ఆయనకి ఏం ఇంప్రూవ్‌మెంట్ ఉంది, ఇంకా ఏం గావాలని. ఎంత ఇంటెలిజెంట్ పేషెంట్స్ ఉంటారు చూడండి. వాళ్ళకు ప్రతి ఒక్క అది చూస్తారు వాళ్ళు. ఆయన కంప్లెయింట్ ఏముండే అంటే అంగము గట్టిగా పడట్లేదు. అంటే ఒక యూజువల్లీ నేను గ్రేడింగ్ ఇస్తాను. నేనే పేషెంట్స్‌తో అడుగుతాను. మీరు ఏ గ్రేడ్‌లో వస్తారో చెప్పండని. ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు అంగం గట్టిగా పడట్లేదనుకోండి. అంటే గ్రేడ్ 0. ఒకవేళ 25% వచ్చిందనుకోండి గ్రేడ్ 25. ఒకవేళ 50% వచ్చిందనుకోండి అది గ్రేడ్ 3. ఒకవేళ ఈ 3 గూడా లేవనుకోండి అంటే ఈ 3 పనికిరానివి. అంటే మీరు సంసారం జేయలేరు. మీరు సెక్స్‌లో పార్టిసిపేట్ అవ్వలేరు. నాలుగోది గ్రేడ్ 3 ఏదైతే ఉంటుందో అదేముంటుందంటే 75%. చాలా మందికి అదే ఉంటది. దాంతో మేనేజ్ జేస్తారు. మరి అంత ఎరెక్షన్ రాదు. ఓకే. 75% ఎరెక్షన్ వస్తది కానీ పెర్ఫార్మ్ జేసేస్తారు. గ్రేడ్ 4 ఏముంటుందంటే అందరూ కోరుకునేది 100% ఎరెక్షన్ ఉంటది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పేషెంట్ ఎవరైతే వచ్చారో హి ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. చాలా మంచి మనిషి. బెంగుళూరు నుంచి అంటే ఆన్‌లైన్ ఫస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత నాతో పర్సనల్లీ కలుద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ 1 మంత్‌లో ఆయనకు కంప్లెయింట్స్ ఏముండే ఫస్ట్ మంత్‌లో వచ్చినప్పుడంటే ఫోన్ చేసినప్పుడు అంగం అంత గట్టిగా పడట్లేదు. కోరికలు లేవు. సైజు కొంచెం తగ్గింది. నాకు ఇంట్రెస్ట్ అంత రావట్లేదు. కలవాలనే ఆసక్తి లేదు. అంటే లో లిబిడో. అట్లా. స్టామినా. పని చేసేటప్పుడు ఆఫీస్‌లో వీక్‌నెస్ అయిపోయింది. ఏదైనా అటు ఇటు వెళ్ళాలంటే కూడా నాకు ఒక రకమైన లేజినెస్ ఉంటుండే. పోతుండే అన్నట్టు ఈ కంప్లెయింట్స్ అన్నీ చెప్పారు. హి వాస్ ఓన్లీ 35. సో, ఇక మన రీల్స్ చూసారు. మన వీడియోస్ చూసారు. చూసిన తర్వాత ఆయన మనతో కాంటాక్ట్ అయ్యారు. 2 మంత్స్ తర్వాత ఈరోజొచ్చిన తర్వాత ఒక్కొక్క రిపోర్ట్ ఆయన చెప్తున్నారు. నేను మీకు చెప్తాను. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆయన ఫస్ట్ చేయించిన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉండే అవి ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు ఆయన చేయించారు. అప్పుడు ఉండే 280. 280. దాని తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ చేయించారు. అప్పుడొచ్చేసాయి అవి 380. మళ్ళీ దాని తర్వాత చేయించారు. ఇప్పుడు నిన్న చేయించానని చెప్పారు. 402 423 అలా. ఇది గ్రాడ్యువల్‌గా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఇది ఇంప్రూవ్ అయింది ఆయనకు. దీని వలన ఆయనకు ఏమేమి అడ్వాంటేజెస్ అయినాయి ఇప్పుడు చూడండి. ఆయనకు ఇంట్రెస్ట్ ఎక్కువయింది కోరికలు కలిగాయి. ఇంతకుముందు ఇంట్రెస్టే రాకపోతుండే. ఆయన కోరికలొచ్చాయి. ఆయనకు ఆయన అంగం గర్త్ ఏదైతే ఉంటుందో డయా పెరిగింది. ఆయన అంగం కూడా నేను చెప్పాను. అంగం అసలు మీకు ఎంతుందో అంతే ఉంటది. పెరగదు అంటే ఆయన ఏం చెప్పారంటే నాకు కొంచెము పెరిగినట్టు కనిపిస్తుంది సార్ అని చెప్పారు. అంటే ఆయన పోగొట్టుకున్న సైజు. ఆయనకు కొంచెం లోన్లీనెస్ వలన బ్రేకప్ వలన హస్తప్రయోగం అలవాట అది ఇది ఉండే. అది చాలా అని ఆయన రివీల్ అయ్యి ఆయనే చెప్పారు. మీరు డాక్టర్ కాబట్టి ఏది దాచొద్దు నేను చెప్పాలి అని చెప్పారు. అయితే అంగము గట్టిగా పడకుండా గూడా ఆయనకు మార్నింగ్ ఎరెక్షన్స్ గూడా తగ్గిపోయి ఉండే. అవి గూడా మంచిగొచ్చేసాయి ఇప్పుడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అంటే మూడ్ స్వింగ్స్ గూడా మంచిగొస్తున్నాయి. అంటే ఒక రకమైన కలవాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ అది ఉంటే అదే ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తది. అయితే గ్రేడ్ 3 కాకుండా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ గ్రేడ్ 4లో మన కాలేజ్‌లో ఉన్న కుర్రాళ్ళు ఎప్పుడుంటారు సార్, అలా ఉన్నట్టు నాకు ఫీల్ అవుతుంది అని అతని వర్డ్స్. ఒక్కొక్క పాయింట్ నోట్ తీసుకొనొచ్చి చదివి నాకు చెప్పెళ్లారు. మా దగ్గర కూడా ఆయన హిస్టరీ ఉంటదంతా. యాస్ యూ నో మేము ఎవరి డీటెయిల్స్ ఎవరికీ చెప్పము. ఎవరిది గురించి తెలీదు. ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను ఆయన గురించి. కానీ ఆయన ఎవరో మీకు తెలీదు. అలాంటి ఎందుకు చెప్తామంటే హిస్టరీ మీకు ఒక రకమైన తెలియాలి మీకు. అరే! ఇది నాకు ప్రాబ్లమ్ ఉంది. అరే! ఇతను నా ఫ్రెండ్‌కి ఇలా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. నా బ్రదర్‌కి కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. అట్లా. ఇప్పుడు ఆయన ఉండి సార్ మా బ్రదరు ఒక పేషెంట్ చెప్తున్నారు నాకు. మా బ్రదర్ అసలు పెళ్లి చేసుకోవట్లేదు సార్ ఎందుకో భయపడుతున్నాడు.
అది. అయితే మీ దగ్గర తీసుకొస్తాను. అయితే ఇలా ఉంటది సార్. ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యి మనకు సొసైటీలో మనము సోషల్ యానిమల్స్ కాబట్టి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం మనం. మనదే ఆలోచించం. సో, ఇప్పుడు ఈయనకు మళ్ళీ కౌన్సెలింగ్ జేయడం జరిగింది. డైట్ అడ్వైస్ జేయడం జరిగింది. నేనొకటి రెమెడీ జెప్పానండి. ఖర్జూరు, లవంగాలు ఆహ్, చాలా సింపుల్ వేలో జెప్పాను నేను. వే వేరే వాళ్ళు దానిని అంతా అంటే నాది కాపీ జేసి, అది పౌడర్ జేసి, అది జేసి అంటే దాన్ని క్రష్ చేసి, అదేమేమో యాడ్ జేసి చెప్పారు. కానీ నేను జెప్పింది ఎంత మంచిదంటే జస్ట్ ఒక ఖర్జూర పండు కట్ జేసి, దానిలో 2 వెల్లుల్లేసి, ఒక 2 లవంగాలేసి, ఒక ఇలాయచీ ఏసి ఖతం. దాన్ని ఒకవేళ తింటే పొద్దున పూట రాత్రంతా తేనెలో పెట్టి అసలు చిన్న చిన్న బ్లాకేజెస్ వెళ్ళిపోతున్నాయి. హార్ట్‌లో గూడా ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అది గూడా తగ్గిపోతుంది. సో, అది అలవాటులో పెట్టుకోండి. ఇంకోటేంటంటే ఈ సీజన్‌లో ఈయనకు గూడా చెప్పడం జరిగింది. మా పేషెంట్ ఎవరైతే బెంగుళూరు నుంచి వచ్చారో, ఎక్కువ మీరు టెస్టోస్టెరాన్ బూస్టర్స్ తినండి. ఇంకా కొంచెం టెస్టోస్టెరాన్ ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు ఏంటి బెస్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఫ్రూట్స్‌లో ఇప్పుడొచ్చేటివి దానిమ్మ పండు, వాటర్ మిలన్ ఇవి 2 తినండి అని జెప్పాను. ఇంకా వ్యాయామం జేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్‌లో కీగల్ ఎక్సర్సైజ్ అది ఇది చెప్పడం జరిగింది. దీనికి మళ్ళీ నేను సెపరేట్ వీడియోస్ జేస్తాను. ఒకటి వ్యాయామం ఏం జేయాలో అది. ఇంకోటేంటంటే కీగల్ ఎక్సర్సైజ్. కీగల్ ఎక్సర్సైజ్ వ్యాయామంలో వస్తుంది. అలాగే డైట్. డైట్ అంటే ఏమి అంటే ఆహ్, తినాలి. ఫ్రూట్స్‌లోనైతే నేను చెప్పాను. అలాగే వాల్‌నట్స్ ఉంటాయి, కాజు ఉంటది, కిస్మిస్ ఉంటది, బాదాం ఉంటది. ఇలాంటి చాలా మెడిసిన్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి వాడడం వలన మీ ఆహ్, వీర్యం చిక్కగా గూడా అవుతది. మీకు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ గూడా బూస్ట్ అవుతాయి. మీకు ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది సెక్స్‌లో. సో, వ్యూవర్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు తెలియాలి ఎలాంటి పేషెంట్స్ మా దగ్గరొస్తున్నారు. వాళ్ళకి ఎన్ని రోజుల్లో రెస్పాన్స్ ఒస్తుంది. వాళ్ళకు ఎన్ని రోజులు వాడాలి. అసలు ఈ కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అండి కొంచెం పిరముంటాయి మెడిసిన్స్. కానీ ట్రీట్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ మీకు సంవత్సరాల వరకు లేకపోతే లైఫ్‌లో రాకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ యునానీ మెడిసిన్ ఇది. యునాన్, గ్రీస్ నుంచొచ్చింది. అక్కడి నుంచి యూఏఈ, దుబాయ్ అటు ఇటు వెళ్ళిన మెడిసిన్స్ అక్కడి నుంచి మనం ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత రాజా, మహారాజులు వాడింది. దాని తర్వాత జాగీర్దారులు వాడారు. దాని తర్వాత డబ్బులున్న వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మేము గూడా వాడతాం. మా దగ్గర లేవా డబ్బులు మేమెందుకు ఇవ్వమన్నట్టు ముందుకొచ్చి ఇంట్లో కొన్ని ఇబ్బందులున్నా గానీ మెడిసిన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గదండీ ఇది. మీరొక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్‌తో మాట్లాడుతున్నారు. మీరొక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్‌కి మీ ప్రాబ్లమ్ జెప్తున్నారు. నేను ఎండీ యునానీ జేశాను. ఇదే సబ్జెక్ట్‌లో నేను ఎండీ జేశాను. సో, మీరు అస్సలు టెన్షన్ తీసుకోనవసరం లేదు. మీ ప్రాబ్లమ్‌ని తీసుకురండి. ఇక్కడనే డిస్కస్ చేసి నాతో మాట్లాడి, ఇక్కడే మీ ప్రాబ్లమ్ వదిలేసి ఎళ్ళండి. మీరు హ్యాపీగా ఎళ్ళండి. మళ్ళీ హ్యాపీగా వచ్చి నాతో కలవచ్చు. ఒక 2 మంత్స్‌లోనే చాలా మంచిగా అయిపోతారు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునానీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. స్క్రీన్ పైన నంబర్ ఉంది. కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు గూడా నాతో ఆన్‌లైన్ మాట్లాడొచ్చు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొరియర్ మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు.